Hi, welcome back to my channel. I do what I love. 24 July expiry. Bank Nifty option trading 53,400 call. Buying is 280, exit is 300. Lots 10 lots అనమాట. సో 10 lots తీసుకున్నాను కాబట్టి 20 పాయింట్స్కి ఎగ్జిట్ చేశాను. 3,000 రూపీస్ ప్రాఫిట్. సో నేను 280కి బై చేశాను. మార్కెట్ ఎక్కడ రన్ అవుతుంది చూస్తున్నారు కదా, రన్నింగ్ మార్కెట్లో. సో అలా మనకి ప్రాఫిట్స్ కనిపించగానే మనం తీయలేదనుకోండి, లాసెస్లోకి వెళ్ళిపోతాం అంతే. 297, 298, 296, 295 అలా రన్ అవుతుంది. నేను యాక్చువల్గా ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత వీడియో షూట్ చేశాను, ఎందుకంటే ట్రేడ్ రన్నింగ్లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది తీయటానికి, షూట్ చేయడానికి. సో నేను ఫోకస్ వీడియో మీద పెట్టానంటే నా ట్రేడింగ్ జీరో అయిపోతుంది. అందుకని చెప్పేసి ట్రేడ్ అయిపోయిన తర్వాత తీశాను. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఐడియా ఉంది అంటే ఆప్షన్స్ చేసుకోవడానికి వీలు పడుతుందన్నమాట. సో ఆప్షన్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకొని చేయండి, ఒకటికి 10 సార్లు. సో ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుందన్నమాట. రోజు ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది మార్కెట్. బట్ మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకొని చేశారంటే ప్రాఫిట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎవ్రీడే 1,000 రూపీస్, 500, 2,000, 3,000 అలా కొంచెం కొంచెం చేస్తూ పోవచ్చు. ఈవెన్ మనకి లాసెస్ వచ్చినా సరే ఎలా రికవర్ చేయాలి అనే కెపబిలిటీ మనలో ఉంటుందన్నమాట, పానిక్ అవ్వకుండా. బట్ తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే డబ్బులు పోతాయి, పానిక్ అవుతారు. దట్టు ఏంటంటే ఇంకా అంతే, ఆప్షన్ ట్రేడింగ్లో డబ్బులు పోయినాయి అంటే లేని రోగాలు వస్తాయి అంతే. లైక్ లో బీపీ, హై బీపీ, షార్ట్ టెంపర్, హై టెంపర్ ఇట్లాంటివన్నీ ఫేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని హెల్త్ బాగుండాలి అండ్ హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవాలి అంటే నేర్చుకొని చేయండి. నేర్చుకొని చేస్తే మంచిదే కదా ఎవరికైనా సరే. సో నేర్చుకొని చేయటం వల్ల డబ్బులు కనిపిస్తాయి. తెలుసుకోకుండా అజాగ్రత్తగా చేయటం వల్ల మనకి డబ్బులు పోతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను, నేర్చుకొని చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, ట్రేడ్ చేయండి. సో ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందా, క్లోజ్, ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ ట్రేడ్కి అటెంప్ట్ చేయకండి. ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చిందా, ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ ట్రేడ్ అటెంప్ట్ చేయకండి. ఎప్పుడు కూడా మార్కెట్ కండిషన్స్ని బట్టి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ.